నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక గారు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఇంటర్వ్యూ మొదలు పెడదామా? షూర్. మన దుబ్బాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదనుకొని అసలు మీకు ముఖ పరిచయమే లేని మీకు టికెట్ ఎట్లా వచ్చింది? మా హస్బెండ్ కానివ్వండి, మా మామగారు కానివ్వండి, పంచిరెడ్డి పెద్ద సాయిరెడ్డి గారు, దుబ్బాలో పంచిరెడ్డి పెద్ద సాయిరెడ్డి గారు అని అంటే తెలియని వాళ్ళు ఉండరు. అంకుల్ రిఫరెన్స్ తోని ధర్మపురి అరవింద్ అన్న మమ్మల్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఫీలింగ్ ఉంటదండి, ఎడ్యుకేటెడ్స్ రాజకీయాల్లోకి రావాలి అని ధర్మపురి అరవింద్ అన్న బలంగా నమ్మారు. మా నాన్న ఒక టర్మ్ కౌన్సిలర్ గా వర్క్ చేశారు. మా అమ్మ రెండు టర్మ్లు కాకుండా మా అమ్మ దాదాపు ఒక 13 సంవత్సరాలు కౌన్సిలర్ గా పనిచేశారు. ఎందుకంటే అప్పట్లో ఎలక్షన్స్ లేట్ అయ్యాయి కదా, అప్పుడు 13 సంవత్సరాలు అమ్మ, నాన్న 5 సంవత్సరాలు, 18 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం మా నాన్నగారిది. రాజకీయ అనుభవం లేదు అనడానికి లేదు ఇక్కడ. సో మీ భర్త సెటిల్మెంట్లు, పంచాయతీలు అంటే ఇదే పని ఉంటుందా? ఇంకా వేరే పని ఏముండదా? ఎందుకుండదండి, పబ్లిక్ అదే అనుకుంటున్నారు కదా. పంచాయతీలు అనేవి మా మామగారితో వచ్చిన వారసత్వం ఆయనకది. ఇప్పుడు మా మామయ్య దుబ్బా ఏరియాలో మా మామయ్య దగ్గరికి రాని పంచాయతీ లేదు. అంటే ప్రతి ఇంటి నుంచి మా మామయ్య దగ్గరికి ఏదో ఒక పంచాయతీతో మా మామయ్య దగ్గరికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అదే ఆయన అలవర్చుకున్నారు. అవి చూస్తూ పెరిగిన ఆయన. అయితే మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మా డివిజన్ ప్రజలు ఉన్నారండి, మా గడప దగ్గరకు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. కష్ట సుఖాలు చెప్పుకుంటే లేదు అమ్మా నేను మోర్లు తీపిస్తా, రోడ్లు ఉడిపిస్తా, లైట్లు పెట్టిస్తా, ఇట్లా చెప్పి పంపించలేం కదన్నా. వాళ్ళ కష్ట సుఖాలు ఇంటేనే కదా మనం ప్రజలతో మమేకం అయ్యేది. సెటిల్మెంట్లు చేసి డబ్బులు తీసుకున్న మాట వాస్తవమా కాదా? సెటిల్మెంట్లు చేసి ఏనాడు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు ఆయన. షూర్ గా చెప్తా, నేను నా అండర్స్టాండింగ్ తో చెప్తున్నా కదా. ఈ సెటిల్మెంట్లలో ఏ నాడు కూడా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంటే పంచాయతీ అన్నప్పుడు బోత్ సైడ్స్ ఉంటాయి, ఆ సైడ్ ఉంటది, ఈ సైడ్ ఉంటది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కరెక్ట్ ఉంటేనే ఆ పంచాయతీలో ఆయన కూర్చుంటాడు, లేకపోతే కూర్చోడు. అంటే మా ఆయన పంచాయతీలో పోతున్నాడు అన్నంత మాత్రాన్ని ఏదో సెటిల్మెంట్ చేస్తున్నాడు అని కాదు. ఇక్కడ మన దుబ్బాలో హ్యాపీ బార్ అనేది ఒకటి ఉంది. సో దాని దగ్గరికి వెళ్ళి శ్రీధర్ అనే పర్సన్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. విత్ ప్రూఫ్ అంటే ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది. సో దాని గురించి మీరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా? హ్యాపీ నైట్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఫస్ట్ శంకుస్థాపన చేసినప్పుడు, అది భూమి పూజ చేసినప్పుడు అదొక బార్ అని మాకు తెలియదు. అయితే అది అక్కడ అతని ఓనరు పర్మిషన్ కి అప్లై చేసుకున్నాడంట. పర్మిషన్ కి అప్లై చేసుకున్నప్పుడు టీపీఓ వాళ్ళు అక్కడికి వచ్చే వరకు మాకు ఈ విషయమే తెలియదు, అసలు అక్కడ బార్ పెట్టిండ్రన్న విషయం. అయితే అప్పుడు బార్ అంటే అది కమర్షియల్ కిందికి వస్తుంది కదన్నా. మీరు వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి అని అంటే ఆయన ఎట్లా అంటే తమ్ముడు అని చెప్పేసి, సరే తమ్ముడు నాకు అవన్నీ, నేను అడ్వకేట్ ని, నాకు అంత టైం లేదు, నువ్వు జర ఏదైనా ఉంటే చేసేయు, ట్రేడ్ లైసెన్స్ ఏదో ఇప్పించేసేయు, నేను ఇగో ఇంత అయితే ఇప్పుడు నా ఫోన్లోనైతే ఇంత పైసలు ఉన్నాయి, 30,000 అయితే కొట్టేస్తున్నా, అదేందో చూడు, మళ్ళీ ఏమన్నా ఉంటే ఎంత ఫీజు అవుతుందో అంత నేను మిగతాది మళ్ళీ ఇస్తా అని ఫోన్ పే కొట్టేసిండు వెంటనే. మనం అంతా ఆలోచించాం కదన్నా, దాన్ని పట్టుకొని ఆయన పెద్ద ఇష్యూ చేయాలని చూస్తున్నాడు అని చెప్పి. వాళ్ళ గ్రేవ్యార్డ్ ఉంది, వాళ్ళందరూ అక్కడే, దాని పక్కకే హనుమాన్ మందిర్ ఉంది. వీళ్ళందరూ వచ్చి మా దగ్గరికి అరే గా ఏరియాలో బార్ పెట్టడం ఏంది అని అబ్జెక్షన్ పెట్టిండ్రు. అబ్జెక్షన్ పెట్టినప్పుడు మేము వెంటనే అప్పుడు మాకు కమిషనర్ గా చిత్రా మిశ్రా గారు ఉండే, చిత్రా మిశ్రా గారికి నేను రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మేడం మంచిగా వెంటనే స్పందించిండ్రు, ఆయనకి నోటీస్ పంపించిండ్రు. నోటీస్ పంపించిన తర్వాత ఆయన ఇంకా మా మీద బాగా పెంచేసుకున్నారనమాట, బాగా ప్రతీకారం లాగా పెంచేసుకొని, నాకు ఈయన ఇట్లా చేస్తాడా అని చెప్పేసి, అంటే రిప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్పేసి ఈ జిరాక్స్ కాపీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వగానే మేడం చర్యలు తీసుకుని టీపీఓ వాళ్ళని, ఫుడ్ ఇన్స్పెక్టర్ ని అందరినీ పంపేసరికి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళినప్పుడు కూడా ఆ ఫుడ్ అంతా కంటామినేట్ అయిపోయింది. ఐ మీన్ అంత వాసన రావడం, కుళ్ళిపోయింది, వాసన వస్తుంది. చికెన్ ని ఎన్నో రోజులుగా ఫ్రిడ్జ్ లో పెట్టిండ్రు. అది దియగానే ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా అవన్నీ చూసేసి వాళ్ళ దానికి తాళం వేసిపోయిండ్రు. తాళం వేసిపోయిన తర్వాత అంటే ఈ ఇష్యూస్ అన్ని జరిగేసరికి ఏంటంటే ఆయన పగ పెంచేసుకున్నాడు. అంటే నేను ఇంత ఖర్చు పెట్టుకుని నేను ఇదేదో చేద్దాం అనుకుంటే ఈ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు ఏంది అని చెప్పేసి ఆయన పగ ప్రతీకారం పెంచుకొని మా మీద ఇట్లాంటి అలిగేషన్స్ తీసుకురావడం జరిగింది. వాట్ ఎవర్ అలిగేషన్స్ వచ్చిందే మంచిగా. ఎందుకంటే
మేడం చిత్రా మిశ్రా గారి దగ్గరికి ఆయన మున్సిపల్ కి వెళ్ళి గన్ను కూడా చూపించారన్న ఒక అది వినబడింది మాకు. డాన్సింగ్ బార్, అసభ్యంగా ఆడపిల్లలతో డాన్స్ చేయిస్తూ ఆ బార్ని నడిపించిండు. అంటే అది ఇనాగ్రేషన్ అప్పటికి కూడా అసలు తాళాలు వేసినా గానీ తాళం బగలు కొట్టేసి ఓపెన్ చేయడం, రన్ చేయడం, ఇట్లాంటి ఇష్యూస్ చేసిండు. లాస్ట్ కి చాలా కలెక్టర్ వరకు వెళ్ళింది ఇది. ఈ ఇష్యూ మొత్తం బాగా సీరియస్ అయిపోయి దాన్ని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడు అట్లనే క్లోజ్ అయిపోయిందండి. అటు సైడ్ ఎవరికి కూడా చూస్తలేదు. డబ్బులు సంపాదించుకునే ప్లాట్ఫామ్, మేము రాజకీయాన్ని డబ్బులు సంపాదించే ప్లాట్ఫామ్ గా ఒకవేళ ఎంచుకున్నట్టు అయితే, మేమిద్దరం ఎంప్లాయీస్ అండి. ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, హీఈస్ అన్ ఎన్ఆర్ఐ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మైక్రోసాఫ్ట్ లో పనిచేసేవారు. నేను ఒక ఎంప్లాయీని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను కూడా ఒమిక్స్ ఇంటర్నేషనల్ లో వర్క్ చేసేదాన్ని. ఇద్దరం కూడా రిజైన్ చేసుకొని ఓన్లీ ప్యాషన్ ఆఫ్ పాలిటిక్స్. ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే కూర్చున్న దగ్గర నెలకు 2 లక్షలు సంపాదించుకునే వాళ్ళం మేము. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నామా? మరి లేదు, ఇది 100% వాస్తవం. ఉల్టా మేము మా సంవత్సరానికి మేము ఒక 8 నుంచి 10 లక్షల వరకు మా జేబుల నుంచి ఖర్చు పెడుతున్నాం. అంటే మీ జేబుల నుంచి ఖర్చు చేస్తున్నారు అంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జాబ్ లేకున్నా గానీ మేము జాబ్ చేసినప్పుడు ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. మేము మా బిజినెస్ ని డెవలప్ చేసుకున్నాం. మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. అంటే పొలిటికల్ కాకుండా రియల్ ఎస్టేట్ చేస్తా చెప్తున్నాను కదా. మా ఫాదర్ సపోర్ట్ తో కూడా మేము అట్లా బిజినెస్ కూడా చేస్తా ఉన్నాం. మాకు ఇదే ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్ అసలే కాదు అసలు డబ్బులు సంపాదించేది. మీ డివిజన్ కి ఎంత ఫండ్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిండ్రు, మరి మీ ఇంట్లో ఎంత దాపెట్టుకున్నారు? ఫండ్ లోంచి దాపెట్టుకునేది ఏముంటది అన్న, నేను మాకు మున్సిపల్ నుంచి వచ్చిన ఫండ్ ఒకటి, తర్వాత పార్టీ వేరైనా గానీ మేము గణేష్ అన్నకి ఎన్నో రిప్రజెంటేషన్స్, అంటే మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్నకి ఎన్నో రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే నా డివిజన్ అభివృద్ధి నాకు ముఖ్యం, నాకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. రాజకీయం పార్టీ ఎప్పుడు ముఖ్యం అని అంటే, పార్టీకి వచ్చేసరికి పార్టీ, అభివృద్ధి వచ్చేసరికి అభివృద్ధియే. బిగాల గణేష్ గుప్తా గారు మా పార్టీలో లేకున్నా గానీ అన్న దగ్గరికి మేము పలుమార్లు, నా దగ్గర రిప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి, మీకు అవి కావాలంటే నేను చూపిస్తా. ఎన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొని వెళ్ళి, అన్న మా వార్డ్ లో ఈ సమస్య ఉంది, మీరు ఎట్లన్నా చేయండి, మాకు ఏదైనా చేయండి, కంపల్సరీగా ఈ ఫండ్ ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అని చెప్పేసి ఆయన బతులాడుకున్నారని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు అభివృద్ధి ఇంతవరకు డివిజన్ లో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? ఎక్కడైతే ఎమర్జెన్సీ, నేను ముఖ్యంగా చెప్తున్నా, నేను అక్కడిక్కడ పెట్టలేదు ఫండ్స్. నేను ఎక్కడైతే కంపల్సరీగా ఇది ఎమర్జెన్సీ ఉంది, ఇక్కడ ఫండ్ నేను పెట్టాలి అన్న చోటనే పెట్టాను. నేను అనుకున్న దగ్గరనే నేను ఫండ్ పెట్టాను. నాకు వచ్చిన అరాకొర ఫండ్ ని నేను వృధా చేయలేదు. ఎట్లా ఉంటుంది, ఎక్కడ అవసరం ఉంది అంటే ఎమర్జెన్సీ పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా, ఎమర్జెన్సీలోనే మీరు ఎక్కడ అభివృద్ధి చేసిండు? మనకి కిల్లా నుంచి డీసిల్టింగ్ పెద్ద కెనాల్ వస్తుంది. అవును, ఎప్పుడు అది వర్షాకాలం వస్తుందనగానే దాన్ని డీసిల్టింగ్ చేయిస్తా ఉంటాము. ఎందుకంటే ఆ డీసిల్టింగ్, ఆ కెనాల్ నుంచి పెద్ద ఫ్లో వస్తుంది. ఆ పెద్ద ఫ్లో వచ్చేసి గుమాస్తా కాలనీ దగ్గర ఏమైపోతుందంటే, రాకపోకలు, వర్షాకాలంలో రాకపోకలు ఉండకపోతుండే గుమాస్తా కాలనీలో. బండ్లు పోవడం, కనీసం నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ. సో ఆ రోడ్డు దగ్గర అది 4 కోట్లతో శాంక్షన్ అయిన ఫండ్. అంటే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, అన్న మాకు ఇది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అయితే అక్కడ నుంచి మొదలుకొని ఆ కెనాల్ ఏదైతే ఉందో, డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్, బిగ్ డ్రైనేజ్, అది స్టార్మ్ వాటర్ డ్రైనేజ్, అది అక్కడ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చింది. అయితే అది రాకముందే, అన్న ఈ వర్షాకాలంలో మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము అన్నగారితో డిస్కస్ చేసినప్పుడు అన్నగారు సానుకూలంగా స్పందించి మాకు అక్కడ రోడ్ వేయించడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ కాలనీ వాసులు మేము అక్కడికి వెళ్తే మాకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అసలు కార్పొరేటర్ మీరా, మీ హస్బెండ్? నేనే. అంటే పబ్లిక్ లో గానీ అతనే కనిపిస్తా ఉంటారు, మీరు చాలా తక్కువ కనిపిస్తా ఉంటారు. నేను తక్కువ కనిపిస్తానని మీరు అంటున్నారు. నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలండి. నేను ఆల్ ది టైం నేను పార్టీ చేసే ప్రతి పనిలో కానివ్వండి, అంటే డయాస్ మీద కానివ్వండి, ఎక్కడ కూడా నేనే ఉంటాను. ఫస్ట్ టైం మీరు అంటున్నారు ఆయనే ఉంటారు మీరు ఉండరు అని చెప్పి. నేను ఎంత చేయాలనో అంత చేస్తా, తర్వాత మిగతా అన్ని ఆయన చూసుకుంటారు. చూసుకోవడానికి నేను చెప్పట్లేదు, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నేను ప్రజలతో మమేకం అవుతున్నా. అంటే కొంచెం ఇబ్బంది అయ్యే విషయాలలో ఆయన, అంటే ఎల్లప్పుడు కూడా ఆయన నా వెంటనే ఉంటాడు. ఎప్పుడు కూడా మేమిద్దరం కలిసి తిరుగుతాం. ర్యాష్ గా బిహేవ్ చేస్తాడని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా చాలా అంటుంటారు. ర్యాష్ గా బిహేవ్ చేయడం అంటే ఆయన ర్యాష్ అనలేము అది, ఎందుకంటే ఆయన ముక్కుసూటి మనిషి. ఆయన ముందటి వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి సమాధానం ముందరి వాళ్ళకి వెళ్తుంది, అంతేగాని అందరితో ర్యాష్ గా ఉంటాడు మనిషి అని చెప్పేసి మన గంజిలో గొడవ పెట్టుకున్నాడా? గంజిలో గొడవ విషయం వచ్చేస్తే ఏంటంటే, ఓకే, ఆయన గంజిలో ఒక ఆఫీస్ సిస్టమ్ ఆపరేటర్.
గంజిలో ఆఫీస్ సిస్టమ్ ఆపరేటరు ఆ టైంలో తాగి గంజిలో చక్కర్లు కొట్టొచ్చా? ఓకే. డ్రంక్ అసలు తాగొచ్చా? తాగినావు, తాగి డ్యూటీ చేయొచ్చా? చేయరాదు. సో అక్కడ అందరూ అంటే జనరల్ గా గంజిలో ఎట్లయిపోయిందంటే కొంచెం ఏరియా ఎక్కువ ఉండేసరికి అందరూ వాకింగ్కి వెళ్తారండి. ఇది తెలిసిన విషయమే, దాన్ని మనం ఆపలేము. అందరూ వెళ్తా ఉన్నారు, ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళిన తర్వాత ఈయనతో పాటు మా పిల్లలు ఉంటారు కదా, మాతోని ఒక 4-5 ఉంటారు. వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాడు తాగేసి వచ్చేసి, ఇప్పుడు ఆయనని అనాప్షన్ మాటలు అంటే ఊరుకోము కదండి, ఊరుకోము. పిల్లలు అందరూ ఏం చేసిండ్రు, ఆయన కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండు. సో తప్పు అక్కడ జరిగింది కాబట్టి ఈయన అప్పటికి అందరినీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు కొంచెం ఆవేశం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఎట్లా చూసుకుంటామనంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటాం. జీర్ణించుకోలేకపోయినా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. అంతకీ కూడా చాలా సార్లు కాంప్రమైజ్ అయింది, సర్దు మనిగింది. అది నేను నెక్స్ట్ సెక్రటరీ గారికి కూడా అడిగాను. సెక్రటరీ గారి ముంగట కూడా నేను ఆ అబ్బాయికి అడిగాను, ఎవరైతే గొడవ స్టార్ట్ చేశాడో అబ్బాయికి అడిగాను, అన్నదేమన్నా తప్పు ఉందా అని అంటే, లేదక్క అన్నదేం తప్పు లేదు, అన్న ఆపిండు అని కూడా చెప్పడం జరిగింది. ఇస్తాను. దుబ్బా ఏరియా అనేసరికంటే కొంచెం విలేజ్ టైప్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ మొత్తంలా ఈ దుబ్బా ఏరియా వచ్చేసరికంటే కొంచెం విలేజ్ టైప్ అన్నట్టు, విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది. అయితే మేము సేమ్ టైము విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, సేమ్ టైము మంచి రోడ్లు అవుతున్నాయి, మంచి లాట్లు అవుతున్నాయి. సో కొత్తగా అంటే కార్పొరేటర్ కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి కూడా అన్ని రకాలుగా అన్ని వనరులు ఉన్నాయి అనుకుంటాను. కార్పొరేటర్ కి ఇన్కమ్ ఉంటుందా? కార్పొరేటర్ కి ఇన్కమ్ ఏమి ఉండదండి. ఎందుకంటే జాగా కొనుక్కున్న వాళ్ళు వచ్చి మాకేమన్నా ఇస్తారా? అట్లేం ఉండదు కదా. దుబ్బా డెవలప్ అవుతుంది, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు దుబ్బా అప్పట్లో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. కలెక్టర్ ఆఫీస్ నిజంగా కూడా కలెక్టర్ ఆఫీస్ అయిన తర్వాత మా దుబ్బా ఏరియా అంతా కూడా నిజంగా డెవలప్ అవుతుంది. కలెక్టర్ ఏరియా అయినప్పటి నుంచి మా రోడ్లు కానివ్వండి, మా అంటే సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, అవన్నీ అంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు స్మార్ట్ ఇందూర్ని నిజామాబాద్ ని స్మార్ట్ సిటీగా చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉన్నది. అయితే లాస్ట్ లో కవిత గారు మనకి సానుకూలంగా స్పందించిండ్రు. తను కూడా ఒక 10 lakhs ఇక్కడ జీజీ కాలేజ్ గేట్ దగ్గర మహిళా భవన్ కోసం, ఆల్రెడీ ఒక మహిళా భవన్ నేను అరవిందన్న ఫండ్ తో ఏం చేశాను, అది ఆల్రెడీ కెనాల్ కట్టాలో ప్రిపేర్ అయిపోయింది. బట్ ఇంకొక మహిళా భవన్ అంటే ఇది లాంగ్ ఉంటది కదండి, మా డివిజన్ చాలా లాంగ్ ఉంటది కాబట్టి ఇక్కడ మహిళలు అక్కడికి వెళ్ళలేరని ఒక ఉద్దేశంతో ఇంకొక మహిళా భవన్ ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటది అని ఒక ఉద్దేశంతో కవిత గారు మనకి 10 lakhs ఫండ్ అట్లా అలాట్ చేసిండ్రు. అలాట్ చేసిన తర్వాత ఆ ప్రొసీడింగ్ ఇప్పటికీ కలెక్టర్ దగ్గరే ఉన్నది, అది మూవ్ అవ్వట్లేదు. అది ఇప్పుడు మూవ్ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒక హ్యుమానిటీ, ఇప్పుడు నేను కార్పొరేటర్ గా లేకున్నా గానీ ఒక హ్యుమానిటీ ద్వారాగా వెళ్ళి కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాను. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాల లైన్ నుంచి కూడా నేను ఎంతో మంది మహిళలతో మాట్లాడడం జరిగింది. మహిళలు కంపల్సరీగా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి మహిళలు ఉంటే అంటే నేను ఇప్పుడు అంటే నేను చెప్పకూడదేమో ఇంటర్వ్యూలో, కానీ చెప్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఇల్లుని మగవాడు నడిపేదానికి ఆడది నడిపేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నా ఉద్దేశం కూడా అదే. ఏదైనా కానీ బాధ్యత, మహిళ ఒక బాధ్యత తీసుకొని ముందడుగు వేసిందంటే దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది అనే ఒక ఫీలింగ్ నాది.